गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవలసిన విజ్ఞప్తి. ఈనాటి ఈ కార్యక్రమం మనకి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం ఘనంగా జరుపుకోవడానికి వచ్చాము. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నమస్కారములు, అతిథులకు నా నమస్కారములు, మరి సభ్యులకు, సభ్యేతలకు, పాత్రికేయులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ఎంతో వైభవంగా. దీని యొక్క నినాదము నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్. అంటే మనకన్నా ముందు మన నేషన్ ఉంది అని అర్థము. ఈ నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ రోజు మనం చూస్తున్న ఈ స్వాతంత్రం ఎంతో మంది త్యాగమూర్తుల వారి యొక్క జీవితాలను వారు త్యాగం చేసి మనకి ఇచ్చిన ఫలితం. దానిని మనం వారి త్యాగ ఫలితంగా వచ్చిన ఈ యొక్క జీవితాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాము అని ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఎంతో స్వేచ్ఛగా మనం హాయిగా ఆనందంగా మన భారతదేశంలో మనందరం కూడా గడుపుతున్నాము. దీని యొక్క కారణము వారి యొక్క త్యాగమే అన్నమాట. వారి జీవితం త్యాగం చేశారు. అయితే ఇప్పుడు మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఇక్కడ చూసిన అవినీతి, లంచగొండితనం, అభద్రతా భావం, ఆత్మహత్యలు చేసుకోవటం, అనేకమైన అరాచకాలు, ఇది ఈ రోజు మన యొక్క దేశం యొక్క పరిస్థితి. అయితే మరి అంత కష్టంగా అంత జీవితాలను వారు త్యాగం చేసి ఇచ్చిన మన యొక్క ఈ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాము అనేది ఒకసారి ఆలోచిద్దాం. అయితే మనం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలోని ఇది ఘన చరిత్ర, అంటే 500 సంవత్సరాలు ఘన చరిత్ర కలిగిన ఈ పీఠంలోని
గురువులు ఎప్పటి నుండో వారు ఈ లోకాన్ని ఉద్ధరణ చేయటకు మన సమాజాన్ని మన యొక్క విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మన సద్గురువులు పీఠాధిపతులు 500 సంవత్సరాల ఘన చరిత్ర కలిగింది. ఎంతో విరాళంగా వారు ఈ లోకానికి వారి యొక్క కృషి ఒక మంచి సమాజాన్ని తదుపరి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన సమాజాన్ని తయారు చేస్తూనే ఉన్నారు. అంతా సమాజం కలిగితేనే మనకి యొక్క దేశం యొక్క పురోభివృద్ధి కలుగుతుంది. పురోభివృద్ధి కలిగిందా లేకపోతే తిరోభివృద్ధిలో ఉన్నామా అనేది ఆలోచించినట్టయితే మనం పురోభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి అంటే మనం సమాజాన్ని ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం సమాజం అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు, లేకపోతే ఆ రాజకీయ నాయకులు ఆ విధంగా చేశారు, లేకపోతే ఈ ఉద్యోగస్తులు ఈ విధంగా చేశారని అనుకుంటూ ఉంటాము. కానీ సమాజం అంటే మనుషులే. మనమంతా కలిసికట్టుగా మన యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే ఒక మంచి సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు. మన దేశాన్ని, భారతదేశాన్ని అగ్రదేశంగా మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అయితే మరి అలాగా ఆధ్యాత్మిక విలువలు ఉన్న జీవితాన్ని మనం గడించినట్టయితే తప్పనిసరిగా మనం సమాజాన్ని వృద్ధి చేసుకోవచ్చు, మంచి పురోభివృద్ధిలోకి తీసుకురావచ్చు. అయితే మన యొక్క గురువులు ఎప్పటి నుంచో 500 సంవత్సరాల యొక్క చరిత్ర ఉన్న మన పీఠంలోని మన ఉమరాల్ షా గురువు గారు షష్టమ పీఠాధిపతి. వారు ఆనాడు స్వాతంత్ర సమర ఆ టైంలోని వారు పాల్గొనడం జరిగింది. అనేకమైన రచనలు వారు చేయటం జరిగింది. అప్పుడు ఎంతో స్ఫూర్తిని వారు కలుగచేయటం జరిగింది. తదుపరి మన హుస్సేన్ షా గురువర్యులు శాతత్వం అనే గ్రంథంలోని అసలు మానవుడు ఏ విధంగా తన యొక్క జీవనాన్ని సాగించాలి, తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, నువ్వు తల్లి అయితే ఏ విధంగా తల్లిగా నీ యొక్క బాధ్యతలు ఏ విధంగా స్వీకరించి పిల్లలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, భావి పౌరులుగా వారిని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏ విధంగా ఉంది, భార్యాభర్తలు అయితే కనుక వారి వైవాహిక జీవితంలోని ఏ విధంగా నడిచినట్టయితే వారు ముందుకు ఆ వైవాహిక జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. తదుపరి సమాజాన్ని అంటే పిల్లల్ని తయారు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు, అట్లాగనే పిల్లల తల్లిదండ్రులను వారిని ఏ విధంగా చూసుకోవాలి, వారిని ఏ విధంగా వారు తీసుకువెళ్ళాలి అనే విధానాలు ఎంతో విషయాలని మనకి శాతత్వం అనే గ్రంథంలోని వారు తెలియపరచడం జరిగింది. ఆ యొక్క పుస్తకంలోని చదివినట్టయితే ఒక మనిషి ఏ విధంగా తన ప్రవర్తనలోని తను మార్చుకోవచ్చు, తన యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళవచ్చు, ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనే విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో వారు పొందుపరిచారు. ఆ తర్వాత మనకి అష్టమ పీఠాధిపతి మన మొయిదీన్ బాషా సద్గురువర్యులు, తదుపరి మనకి నవమ పీఠాధిపతి మన సద్గురువర్యులు ఉమరాల్ షా సద్గురువర్యులు వారు రచించిన కావ్యాలను, వారు రచించిన గ్రంథాలను ఏ విధంగా మనం అనుసరంలోకి తీసుకురావచ్చు, ఏ విధంగా చేయవచ్చు అనే విషయాన్ని వారు అనుభవపరంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా ఒక్కసారి ఆలోచించినట్టయితే మనకి ఆ పుస్తకంలోని ఏదైతే వారు రచించారో దానిని నువ్వు అవలంబించాలి అంటే తప్పకుండా, ఎందుకంటే ఒక బాధ్యత కానీ ఒక కర్తవ్యాన్ని మనం నిర్వహించడానికి కానీ మనకి చాలా ధైర్యం కానీ సహన శక్తి అనేది ఉండాలి. కష్టాలు వస్తూ ఉంటాయి, వాటికి సహనంగా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది మన నవమ పీఠాధిపతి సాధన విధానంలో తెలియచేయడం జరిగింది. నువ్వు ఎప్పుడైతే సాధన చేసుకుంటావో నీకు త్రయ సాధన అనే ఒక చిన్న ఒక గుళిక లాంటిది మనకి తయారు చేసి ఇవ్వటం జరిగింది. అది ప్రపంచానికి, విశ్వానికి మనం ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని ఏ విధంగా నడపాలి అనేది వారు తెలియచేయటం జరిగింది. అదే త్రయ సాధన. దానిలోని ఎప్పుడైతే నువ్వు సాధన చేశావో, ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావో నీ యొక్క ప్రవర్తనలో నువ్వు మార్పు తెచ్చుకోవచ్చు. అలా ప్రతి వ్యక్తి, విశ్వంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క గ్రంథాలను పఠించి ఈ విధానంలో వారు ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రతి వారిలోని మార్పు జరిగి, ఎందుకంటే మన మనుగడ సాగించినప్పుడు అసలు మన స్వాతంత్ర సమరయోగంలో దానికి కారణమే మనకి, ఎందుకంటే ఒకరినొకరి బ్రిటిష్ వారి పరిపాలనలో ఎన్నో సంఘర్షణలు, ఈ అరిషడ్ వర్గాల స్థాయి ఎక్కువగా ఉండటానికి ఇదంతా కారణమైంది. మరి అరిషడ్ వర్గాల స్థాయి నుంచి మానవుడు ఏ విధంగా సహనశీలిగా రాగలడు అనే విధానాన్ని ఈ గురువులు తెలియచేయటం జరిగింది. మన నవమ పీఠాధిపతి దానిని నీకు విశ్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఇది మనకు పాటించినట్టయితే, మన సాధనా మార్గంలో వెళ్ళినట్టయితే నువ్వు ఇది సాధించవచ్చు, నువ్వు అరిషడ్ వర్గాలు నువ్వు స్థాయి చేసుకోవచ్చు, సహనంగా నీ తోటి మానవుడితోటి నువ్వు చక్కగా నీ మనుగడ సాగించవచ్చు, నువ్వు తోటి మానవుడిని నువ్వు ప్రేమించవచ్చు, వారిలో ఉన్న మాధవుని నువ్వు గమనించవచ్చు, నువ్వు వారిని అర్థం చేసుకోవచ్చు అనే విధానాన్ని వారు తెలియచేయటం జరిగింది. అంతేకాకుండా వారు సేవా మార్గాన్ని మనకి ఇవ్వటం జరిగింది.
సేవ అనగానే ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ను ప్రత్యేకంగా వారు 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు నువ్వు చేసినట్టయితే ఎంతో సులభంగా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు అనేది తెలియచేశారు. అదే అందులోనే మనకి మహిళాభివృద్ధి కార్యక్రమాలు అంటే నువ్వు మహిళని గౌరవించినట్టయితే దేశంలోని మహిళలు ఎప్పుడూ కూడా వారు దైవంతో సమానం, వారిని నువ్వు గౌరవించాలయ్యా అనే విషయాన్ని వారు ఆ మహిళాభివృద్ధి కార్యక్రమం విషయంగా మనకు తెలియచేయటం జరిగింది. విద్య లేని వాడు వింత పశువు అని చెప్పి, ఒకవేళ నీకు విద్య లేకపోతే నువ్వు విద్య నేర్చుకొని నీకు రాని వారికి కూడా నీవు అవిద్య వారికి కూడా నువ్వు విద్య నేర్పించనే విషయాన్ని వారు తెలియచేయటం జరిగింది. అంతేకాకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి అనేకమైన ఆరోగ్య కార్యక్రమాలు వారు చేయటం జరిగింది. దానిలోనే మనం ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి, పరోపకారంగా మన యొక్క సోదరులు సోదరీమణులు ఏ విధంగా ఉండాలి అనే విషయంలోని ఆరోగ్య కార్యక్రమాలు ఎన్నో విధాలైన మనకి మెడికల్ క్యాంప్స్ మన ద్వారా చేయించటం, రక్తదాన శిబిరాలు వారు ఏర్పాటు చేయటము, ఇవన్నీ కూడా. అంతేకాకుండా దాతృత్వ సేవలు అంటే నీ దగ్గర ₹1 ఉంటే 10 రూపాయలు ఉంటే నీవు తోటివాడికి కూడా వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని వారికి నువ్వు సేవ చేయు అనే విధానంలోని నడిపించడం జరిగింది. దాతృత్వ మహిళలను గౌరవించుకోవటము, విద్యను నేర్చుకోవటము, ఆరోగ్యం సేవలు చేసుకోవటము, ఇలా అనేక విధానాలు వారి ఈ కార్యక్రమాల ద్వారా తెలియచేసి నీ పక్కనున్న వారిని నువ్వు ఆదుకో, వారిలో ఉన్న నీవు మాధవాన్ని గమనించుకో అని వారు అనుభవపూర్వకంగా అంటే ఎక్స్పీరియన్షియల్ స్టేట్లు అంటే థియరీ కాకుండా వారు అనుకరిస్తూ వారు చేస్తూ మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా వారు నిలిచారు. అందుకనే ఈ యొక్క విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనేది విశ్వానికి ఒక రోల్ మోడల్ గా తయారైంది. దీనిలోని ఏవైతే వారు తెలియజేశారో వాటిని మనము ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా మన యొక్క సమాజాన్ని ఎంతో ముందుకు మనం తీసుకువెళ్ళవచ్చు. సమాజం ఎప్పుడైతే బాగుపడుతుందో భారతదేశం యొక్క ప్రగతి మనకి ముందుకు తీసుకుని వెళ్ళి అగ్రదేశంగా అన్ని దేశాలలోని భారతదేశం అగ్రదేశంగా నిలబడే విషయాన్ని ఈ పీఠం మనకి తెలియచేస్తుంది. ఆ పీఠంలోని ఉన్న మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. అంతేకాకుండా మనం జెండా చూసినట్టయితే దానిలోని సాఫ్రన్ కలర్ త్యాగాన్ని తెలియచేస్తుంది, మనకి శాంతియుత జీవితాన్ని మనకి వైట్ కలర్ తెలియజేస్తుంది, దానికి గ్రీన్ కలర్ పచ్చదనాన్ని మన యొక్క గ్రోత్ ని ఆస్పీషియస్ గా ఏ విధంగా ఉండాలి అనే విధానాన్ని మనకి తెలియచేస్తున్నాయి. మరి సాక్రిఫైస్ అనే ఆ విధానం తెలియచేయాలి అంటే గనక మనము ఇందాక చెప్పిన శాతత్వ గ్రంథంలో ఉన్న ఆ యొక్క చాప్టర్స్ లో ఉన్న మన యొక్క కర్తవ్యాలను మనం పాటించేటప్పుడు మన ఇంట్లో కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. భర్త కోసం భార్య, లేకపోతే పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు, ఈ త్యాగభరితమైన జీవితాన్ని వారు అనుకరించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే త్యాగాన్ని మనం ఇంటిలోని ప్రాక్టీస్ చేస్తామో, అలవాటు చేసుకుంటామో, సమాజంలో పక్క వారికి కూడా మనం ఆ యొక్క త్యాగాన్ని మనం వెంటనే ఎందుకంటే మనం స్వాతంత్ర సమరం ఆ టైంలో మనం వారు ఉన్నారు, మనకి తెలియదు, ఆ విషయాలు మనం విన్నాం. అయితే ప్రాక్టికల్ గా చేయటానికి ఇప్పుడు మనం ఈ విధంగా మనం అనుసరించినట్టయితే మన సమాజాన్ని త్యాగభరితంగా మనం ఉన్నప్పుడు మాత్రమే వారికి మనం సాయం చేసుకొని మన దేశానికి నేనున్నాను అనే విధంగా మనం పౌరులుగా మనం తయారవటానికి వీలున్నది. అంతే మనం ఆ వైట్ కలర్ అంటే అంత పీస్ఫుల్ గా మనం ఉండాలి అంటే సాధనలో ఎప్పుడైతే మనం చేస్తామో ఆ యొక్క మానసిక ప్రశాంతత కలిగి మన యొక్క గ్రోత్, మన యొక్క దేశానికి గ్రోత్ మన చేతుల్లో ఉన్నది. ఇన్ని విషయాలు ఎంతో ఈజీగా సులభంగా మనం ఈ పీఠంలోని నేర్చుకుంటున్నాం. దీనిలో మనం ఉండి అంటే ఎప్పుడు కూడా విమర్శనతోటి వారు చేయలేదు వీరు చేయలేదు అని అనకుండా మనము ఈ పీఠంలో ఉన్న అనేక విషయాలు, అనేక కార్యక్రమాలు ఎంతో ఎంతో సులభతరంగా తెలియచేసిన విషయాలు మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనల్ని చూసి మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన ఉంటుందో మనల్ని చూసి ఇంకొకరు, వారిని చూసి ఇంకొకరు, ఒకరు యాడ్ అయ్యి మొత్తం అంతా కూడా ఒక మంచి దేశాన్ని మనం మంచి విషయాలతోటి ఇప్పుడు ఇందాక అనుకున్న ఆ విధంగా కాకుండా ఒక మంచి పురోభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇటువంటి ఈ రోజు ఆ యొక్క స్వాతంత్ర వేడుకల్లో మనం అందరం కూడా ఆ సంబరాల్లోని మనం పార్టిసిపేట్ చేయటం మనం నిజంగా అదృష్టవంతులం. ఈ రోజు కార్యక్రమంలో మన దగ్గర ఉన్న బాలలు ఏ విధంగా ఆ రోజు స్వాతంత్ర సమరాన్ని ఏ విధంగా వాళ్ళు తీసుకువచ్చారు, ఎంత త్యాగాన్ని వారు చేశారు, ఈనాడు మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా వారు మనకి తెలియచేస్తారు. మొట్టమొదటిగా బాలల కార్యక్రమం మనం మొదలు పెట్టుకుందాం. వందే మాతరం సాంగ్ నందిని, సాహితి, నిహారిక పాడతారు.
వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుకరాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. నందిని సాహితీ నిహారికకి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు మోహనీష్ స్పీచ్. Here to celebrate Independence Day with joy and to show our gratefulness to our great leaders and freedom fighters who sacrificed their lives for the freedom of our nation. We got independence on 15th August 1947 from the British colonial rule. Pandit Jawaharlal Nehru became our first Prime Minister to raise our national flag at Red Fort, Delhi. Our flag is tri-colored. It represents unity. Saffron signifies courage and sacrifice. White signifies peace and truth. Green signifies faith. And Ashoka Chakra contains 24 strokes. Many freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh, Chandrasekhar Azad, Alluri Sita Ramaraju strived their lives during freedom struggle for the freedom of our country. Even our sixth Pitadipati, Kavishekara, Dr. Umaralisha Swami participated in the freedom struggle and gave many inspiration speeches to the people towards freedom. Many strikes and marches with the concept of non-violence led to the freedom of our nation. Democracy gives us the right to live freely as proud citizens of our country. We are fortunate to live in unity in diversity. As an Indian, we celebrate Independence Day to signify our honor towards our country and to remember the great sacrifices of our freedom fighters. It is our responsibility as proud citizens of this country to sincerely perform our duty and progress together for the growth and development of our country. Jai Hind. ఇప్పుడు దేశం మనదే అని, దేశం మనదే జాతి మనదే అని చక్కగా ఒక కీర్తనతో వస్తున్నారు జశ్వంత్, తేజస్విని, గణేష్, లోకేష్, ఉమామహేశ్వరి, మౌనిక, సాన్వి, కనక మహాలక్ష్మి, కౌశిక్. నానని నానా నానని నానా నానా దేశం మనదే దేశం మనదే దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే ఆనందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతామంతా ఈ వేళ వందే మాతరం అందామందరం వందే మాతరం ఓ అందామందరం దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా
పడిన భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే. ఇప్పుడు కార్తికేయ స్పీచ్ భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ఉమరాలి షా గురుగారి పాత్ర, దాని గురించి తెలియజేస్తారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక సద్గురులకు నా సాష్టాంగ నమస్కారములు. నేను ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ఉమరాలి షా గారి పాత్ర గురించి చెప్పబోతున్నాను. విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే పరాయి పాలన సృష్టిస్తున్న ఇక్కట్లను ఆలీషా గారు గ్రహించారు. బ్రిటిష్ పాలకుల చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న స్వేచ్ఛ స్వతంత్ర కాంక్షకు కవిగా స్పందించి తోడ్పాటును అందించారు. 1916లో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు. మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు గల ఆయన మాతృదేశం ఘనతను తన చంద్రగుప్త నాటకంలో అలెగ్జాండర్ పాత్రచే ఈ విధంగా ప్రస్తుతింపచేశారు. ఏ మహారాజ్ఞికి హిమవన్న గంబులు కులగిరుల్ పెట్టని కోటలొక్కో, ఏ లతాతన్వికి సింధు గంగా నదుల్ దరిలేని మంచి ముత్యాల సరులో, ఏ సరోజాస్యకు నా సింహాళ ద్వీప మత్స్యంతరత్న సింహాసనంబో, ఏ రమారమణికి భారత యోధుల గాలి దాసాదుల గన్న కడుపో, అట్టి సుగుణ రత్నాకరమైన జగాన నసదృశ విలాసినిగా నలరారుచుండ భారత వర్షవధూటిని బడయవలయు. జాతీయ కాంగ్రెస్లో చేరినప్పటి నుండి పార్టీ పిలుపు మేరకు సాగిన ఉద్యమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, ఆలీ సోదరులు, మహమ్మద్ అన్సారీ లాంటి ప్రముఖులు విజయవాడ వచ్చినప్పుడు ఆయనను కలిసి సమకాలీన పరిస్థితుల మీద చర్చించారు, ఉత్తేజితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర సంగ్రామం మీద పరిశోధన జరిపిన చరిత్రోపన్యాసకులు డాక్టర్ జి గోపాలస్వామి అత్తిలి వ్యాసకర్తతో మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ఆలీషా సుడిగాలి పర్యటనలు చేశారని, ప్రజలలో దేశభక్తిని త్యాగాన్ని ప్రొద్దు చేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను చాలా బాగా ప్రభావితం చేశాయన్నారు. ఉమరాలి షా గారు ప్రసంగం ఉందంటే సభికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. జాతీయోద్యమంలో భాగంగా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి తన అనర్గళమైన ప్రసంగాలతో ప్రజలను కార్యోన్ముఖులను చేశారు. 1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాసు శాఖకు ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించారు. ఉమరాలి షా గారు వ్యక్తం చేసిన రాజకీయ భావాలను గమనించి గాంధీజీ ఉదాత్తమైన రాజకీయ భావాల వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. 1935లో అఖిల భారత శాసనసభకు ముస్లిం లీగ్ అభ్యర్థిగా ఉత్తర మద్రాస్ నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానం నుండి ఉమర్ అలీ షా గారు ఎన్నికయ్యారు. భారత శాసనసభలో 10 సంవత్సరాల పాటు ప్రజా ప్రతినిధిని బాధ్యతగా సమర్థవంతంగా స్వీకరించారు. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా సాష్టాంగ నమస్కారములు. ఎక్కడి స్పీచ్ ఇచ్చిన కార్తికేయకు సభతరపున ధన్యవాదాలు. ఇప్పుడు తేజస్విని రాటము పద్యం ఖండకావ్యాల నుంచి తెలియజేస్తారు. స్వామికి నమస్కారములు. ముందుగా స్వామికి మరియు ఇక్కడ విచ్చేసిన సభ్యులందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. క్షామ దేవత తోక జాడించి పార నారాట మెత్తించిన రాటమిదియే, కలికిలాదముని డొక్కలు వాలికలు చేసి
యోడ ఎక్కించిన ప్రోడమిదియే. రౌలాట్ పిశాచ మారణ హోమమును చేసి దండింపగల మంత్రపిండమిదియే. దాశ శృంఖల ట్రెంపి తల్లికి జర విడిపించి స్వరాజ్యమిప్పించనిదియే. భారతీయ గౌరవము కాపాడునిదియే. చెడుగు ప్రజలకు రాకుండా జేయునిదియే. మద్యపానాది కృత్యముల్ మాన్పునిదియే. చెర పదంబు విరాట్ స్వరూపంబు నిదియే. ధన్యవాదములు. ఇక్కడ పద్యం తెలియజేసిన తేజస్వినికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు సాహితీ నిహారిక జయ జయ ప్రియ భారత సాంగ్ పాడతారు. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి. జయ జయ సశ్యామల సుశ్యామ చలాంచల. జయ జయ సశ్యామల సుశ్యామ చలాంచల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుతల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుతల. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగల. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి. జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ. జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ. జయ మదీయ మధుర గేయ చుంబిత చుందర చరణ. జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యదాత్రి. ఆలపించిన సాహితీ నిహారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు ఉమా మహేశ్వరి మరి యొక్క స్పీచ్. Happy Independence Day to you all and good morning. India got independence on 15th August 1947 from the British rule. Before independence of India, India was a British colony, and during that period our people have suffered and sacrificed a lot. After the independence, whoever people born, they have to feel very proud. And Independence Day is also a very important day to keep a spirit of patriotism alive and at the same time enjoy the spirit of freedom. On this day, the citizens pay respect to our great leaders and freedom fighter Mahatma Gandhi. Mahatma Gandhi was a great freedom fighter who spent his whole life in struggle for the independence of India. He was born on 2nd October 1869 in Gujarat state. He lived his whole life as a leader of Indian people. His whole life story is a very great inspiration for us. While fighting with Britishers, he took help of his great weapons like non-violence and satyagraha to achieve the freedom of India. He is a real father of our nation who really used his all powers to make us free from the British rule. He is a person who will not separate any person's caste, religion or gender, community, race, etc. He was a real freedom fighter of our India. And happy Independence Day and Jai Hind. స్పీచ్ ఇచ్చిన ఉమా మహేశ్వరికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు మరి యొక్క పాట నిహారిక సాహితీ సారే జహాసే అచ్చా అంటూ మన ముందుకు వస్తున్నారు. अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा. हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा. हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा. पर्वत वो सबसे ऊंचा हमसा यहाँ आसमां का. पर्वत वो सबसे ऊंचा
सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। गोदी में खेलती है इसकी हजार नदियां, गोदी में खेलती है इसकी हजार नदियां। गुलशन है जिनके दम से, गुलशन है जिनके दम से, रश के जिना हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम, हिंदी है हम, हिंदी है हम वतन है। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। సాహితీ మరియు నిహారికకి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు మంచి స్కిట్ తోటి అంటే మతాలన్నీ కూడా ఏం తెలియచేస్తున్నాయి, ఇది ఒక మన పీఠమే మతాతీత దేవాలయం అనేది తెలియచేస్తుంది. ఆ మతాల గురించి ఏ విధంగా ఉన్నాయి, మనందరం ఏ విధంగా మతాతీతంగా ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనకి ఈ స్కిట్ ద్వారా మనకి తెలియచేస్తారు చిన్నారులు. వారు తేజస్విని, జశ్వంత్, గణేష్, మోహనీష్, అభి. మతాలన్నీ ఒకటే అని మంచి స్కిట్ ను ప్రదర్శించిన బాలలకు మా అభినందనలు. ఇప్పుడు సాయి ప్రసన్న ఎవరు తల్లి ఖండకావ్యాల్లో నుంచి మనకు తెలియజేస్తారు.
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురువర్యుల పాద పద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, సభా సభ్యులకు, సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్కారములు. షష్ఠ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఉమర్ ఆలీషా గారు సత్కవులు. సాహిత్యంలో ఉన్న వివిధ ప్రక్రియల్లో వారి కవితా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వీరికి దేశభక్తి అమితము. మన దేశ చారిత్రక, ఆర్థిక, భౌగోళిక, సాహిత్య పరిస్థితులన్నిటినీ మోసుకు వచ్చిన భరతమాతను కవిగారు ఆధారంగా, ప్రేమగా ఎవరు తల్లి అనే గేయంలో ఈ విధంగా స్వాగతించారు. నుదుటిపై చుక్కరత్నాలు పొదిగినట్టి కమ్మతల కట్టు వరకలంకారి చీరా సౌరు సంపారబారుమై జారు జారా లత్తు కరసంబు పదముల మెత్తి నెత్తి గంపనెత్తుకపోయెడు గరిత ఎవరో ఎరుక చెప్పకపోయేద వెవరు తల్లి ఎరుక చెప్పకపోయేద వెవరు తల్లి గగనమున నుండి హిమవన్నగము నుండి జాహ్నవిని గోడి శార్వాను చాటు మనిగి ఆర్యభూమిని విడచి వింధ్యాటవులకు వలస దిగి వచ్చి ఉదయాత్కు పట్న వీధి నిన్ను చూచిన జ్ఞాపకమున్నదబలా నుదుటిపై చుక్కరత్నాలు పొదిగినట్టి కమ్మతల కట్టు వరకలంకారి చీరా సిరి సరస్వతి ఒక చోట చెలగు చోట గజ్జెలందెలు మ్రోయగా కనక వృష్టి గురియు దివిజాంగణల మనోహర విలాస భాసమాన కళాసముల్లాసలీలా నవ్వెన్నెలలయగా నాట్యమాడి అట్టి శ్రీరాజ్యలక్ష్మివి అనుచుకింత తెలుగు కత్తుల నెత్తురుల్ కడిగి వేసి గంటముల బోసి భారత ఘట్టములకు వీర రుచి పెట్టి తలబ్రాలు వేయుచున్నా నన్న తిక్కన్న ముకుళిత హస్తములను పలుకు పలుకున తేనెలు చిలుకునట్టి జిలుగు పెట్టిన పోతన్న తెలుగువాణి నీదు సొగసును నీటి విని విలాస భాసమానసముల్లాస బంధుర ప్రభా వికాసముని మహాప్రజ్ఞ చూచి ఉన్న జ్ఞాపకముక్కింతయున్నదమ్మా కృష్ణ గోదావరి పినాకినులు తుంగా భద్రలిసుక వెట్టిన తీట బయలులందు పిల్లగాలికి వాహ్యాలి వెడలి వచ్చు అదిగో వినవచ్చు
చెజూడు అవ్యక్త మధురా రవసుధార సధారలో గ్రాలు నట్టి స్వాగతం గోపికం మురసాల కుటజా అన్ను భ్రమరంబు వికచారవిందమందు నీ గరిమకై పంపెను స్వాగతంబు స్వాగతంబు త్వదర్థంబు స్వాగతంబు మమ్ము పునరుద్ధరింపు మోయమ్మ నీవు ఇది సుమాంజలి ముమ్మాటికిది నమస్సు ఇది సుమాంజలి ముమ్మాటికిది నమస్సు. జై హింద్. ఎంతో తక్కువ సమయంలో అంటే 2 రోజుల ముందుగానే మనం మన బాలలందరికీ కూడా బాలల కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. అంత తక్కువ సమయంలో వారందరూ తయారయ్యి దేవి గారు కూడా వారందరినీ తయారు చేసి మనకి ఆహ్లాదకరమైన ఒక మంచి కార్యక్రమాన్ని మనకి ఇక్కడ అందజేశారు. వారందరికీ కూడా సభ తరపున ధన్యవాదాలు. వారికి స్వామి చేతుల మీదుగా ప్రసాదాలు ఇప్పించవలసిందిగా దేవి గారిని కోరుతున్నాం. మన అతిథుల యొక్క ప్రసంగాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. మనందరికీ సుపరిచితులు మన యొక్క గౌరవనీయులైన శ్రీ రామలింగేశ్వరరావు గారు, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి. వారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఇప్పుడు పనిచేస్తున్నారు. వారు ఎప్పుడు కూడా అంత ఉన్నత హోదాలో ఉండి కూడా మనకి ఎన్నో విషయాలు, ఎన్నో సజెషన్స్ మనకి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా వారు ఇలా ఇంతకు ముందు ఒకసారి చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడికి వచ్చినందుకు అని చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, మనందరం ఒక కుటుంబంలో థ్యాంక్స్ సారీలు ఉండవని చెప్పారు. అది ఎప్పటికీ మర్చిపోము. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః.
విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కుటుంబ సభ్యులందరికీ కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వామివారు వచ్చారని చెప్పి మీరంతా వచ్చి ఉంటారు. మీతో పాటు పిల్లలు కూడా వచ్చారు. మన పీఠం ఎప్పుడు కూడా సమాజానికి దూరంగా లేదు. మన గురజాడ మాటలు మీకు గుర్తుండే ఉంటాయి. దేశం అంటే మట్టి కాదు మనుషులు అని. మనుషులంటే మన జీవన విధానంతో పాటు మనకు ఆధ్యాత్మికత కూడా తోడవ్వాలని చెప్పి ఎన్నో తరాల నుంచి మీరంతా కూడా ఈ పీఠంతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు కొత్త తరం వస్తుంది. ఇవాళ మీరు కొత్త తరం చేసినటువంటి పాటలు కానీ, వారు పాడిన పాటలు, లేకపోతే వారు అభినయించినటువంటి స్కిట్లు అన్నీ చూశారు మీరు. నిజానికి మనకి మతం అనేది మన వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది కాదు. దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎంతోమంది మనుషులు, ఎన్నో రకాలైన సంస్థలు ఉంటాయి. అందరూ కలిసిమెలిసి తిరిగి మన దేశం కోసం పాటుపడినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ ఉద్దేశం ఏంటోతోటే మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇవాళ మన పీఠాధిపతులంతా కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎంతోమందిని ఉత్తేజాలు చేసి, ఇప్పుడే మీరు విన్నారు, మన పీఠాధిపతులు ఒకరు 1916లోనే సభ్యత్వాన్ని తీసుకొని స్వాతంత్ర పోరాటంలో అందరినీ కూడా కార్యోన్ముఖులు చేశారని చెప్పేసి 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ పీఠానికి ఈ స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ఉంది. అటువంటి స్ఫూర్తి ఉండడమే కాకుండా ఇప్పుడు మన కార్యకర్త చెప్పారు, ఇప్పుడు ఇదివరకు పీఠాధిపతులు చెప్తే ఇప్పుడున్న ఉమర్ అలీ షా గారు దాన్ని చేసి చూపిస్తున్నారు. మనకు అనేక రంగాల్లో మన ట్రస్ట్ కార్యకలాపాలు విస్తరించి మన మానవతావాదం ఏ విధంగా ఉండాలో ఇవాళ మనం అనేక కార్యక్రమాల ద్వారా మనం చూస్తున్నాం. ఒక మొక్కలు నాటడమే కానీ, లేకపోతే ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కానీ, లేకపోతే స్త్రీలకు రక్షణ కల్పించడం కానీ, స్త్రీలకు లేకపోతే విద్యా కార్యక్రమాలు కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో ఈ పీఠం తన వంతు సాయం చేస్తుంది. ఇక్కడ నేను తెలుసుకున్నాను, ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటడం ద్వారా ఇక్కడ మంచి పేరు సంపాదించిందని చెప్పి మనకు తెలిసింది. ఆ విధంగా మనం ప్రజలతో మమేకమై ఉన్నాం. వయసు మళ్ళిన వాళ్ళు ఆధ్యాత్మికత పేరుతోటి గురువు గారి నుంచి ఏదో ఆశీస్సులు పొందడమే కాకుండా మనం సమాజంలో మిళితం అయిపోయి కొత్త తరాలను కూడా ఆకర్షించి మన సమాజంతో పాటు ఆధ్యాత్మికతను కూడా పెంపొందించుకున్నప్పుడే మనం మంచి పౌరులుగా తయారు కాగలుగుతాం. మీకు అరవిందుడు కథ తెలుసు. అరవిందుడు మంచి విప్లవకారుడు. చివరికి పాండిచ్చేరి వెళ్ళి అక్కడ మంచి ఆధ్యాత్మికత తయారయ్యాడు. మన ఆధ్యాత్మికతలో రకరకాలు ఉన్నాయి. ముక్కు మూసుకొని తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రజలతో మమేకం అయ్యి సామాజిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి కార్యక్రమాలని మనం ఇవాళ పీఠం తరపున తయారు చేయడమే కాకుండా మన కొత్త తరాన్ని, యువతరాన్ని ఈ పీఠానికి పరిచయం చేసి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒక మనవి చేయదలుచుకున్నాను. మీరంతా కూడా, తల్లిదండ్రులంతా కూడా ఈ కొత్త తరానికి మన స్వాతంత్ర స్ఫూర్తిని, తర్వాత మన రాజ్యాంగ విలువల్ని కూడా మీకు తెలిసినంత మటుకు చెప్తే వారిలో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఇవాళ మన తెలుగు భాష చాలా ఒత్తిడికి లోనవుతోంది. ఇక్కడే చూశాను నేను. ఇప్పుడు మీ కొంతమంది అబ్బాయిలు తెలుగులో మాట్లాడారు, కానీ వాళ్ళ స్క్రిప్ట్ చూస్తే ఇంగ్లీష్లో ఉంది. అంటే ఇంగ్లీష్లో రాసుకొని తెలుగులో మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మన తెలుగు భాష ఉంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో మాట్లాడటమే కాదు, మీరు ఇంట్లో తెలుగులో పేపర్ కనీసం పేపర్ చదవడం, చిన్న పుస్తకం చదవడం, అటువంటి ప్రోత్సాహాలు కూడా మీరు ఇస్తే మన భాష మిగులుతుంది. భాషతో పాటు మన సంస్కృతి కూడా
మనం రక్షించేసేవాళ్ళం అవుతాం అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే భాషతోటి మన సంస్కృతి మిళితమై ఉంటుంది. భాష ఎప్పుడైతే పోయిందో సంస్కృతి పోతుంది. మన ఏదో ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం, లేకపోతే విదేశాల్లో ఉద్యోగాల కోసం మన భాషని, మన సంస్కృతిని త్యాగం చేయవలసిన అవసరం లేదు. ఇవాళ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ముఖ్యమైన పండుగలు రెండే ఉంటాయి. రిపబ్లిక్ డే, తర్వాత స్వాతంత్ర దినోత్సవం. పీఠం తరపున అయితే మనకు పీఠం ఫిబ్రవరి మాసంలో జరిగే వార్షికోత్సవాలు మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన సాంస్కృతిక పరంగా చూస్తే మాత్రం మనకు పండుగలన్నీ ఉంటాయి. మీకు తెలిసిన మటుకు కొత్త తరానికి కూడా వాటి విలువను తెలియజేసి ఈ స్వాతంత్రాన్ని రక్షించుకోవడం, అలాగే భావి భారత పౌరుల్ని మంచి పౌరులుగా తయారు చేసి, మంచి బాధ్యత గల పౌరులుగా తయారు చేసి ఈ దేశం అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్కారం. తెలుగు భాషని నిలబెట్టాలి, మన సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళాలి అని తెలియచేసిన శ్రీ రామలింగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మరొక అతిథి, మనకి సుపరిచితులు, మరొక కుటుంబ సభ్యులు అనుకోవచ్చు మనం, వారు మన మధ్య ఉన్నారు. శ్రీ నాగమారుతి శర్మ గారు. వీరు డిస్ట్రిక్ట్ జడ్జి, సిబిఐ జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. లారాలో కూడా చేసి రిటైర్ అయ్యారు. వీరు ప్రస్తుతం హైకోర్టులో ఆర్బిట్రేటర్ ప్యానెల్లో ఉన్నారు. వీరిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ సభకు విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పూజ్య గురువు గారికి సాదరపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాడు మనమందరము మన భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ హాజరయ్యాము. మొన్ననే దేవుడి దయ వల్ల గురు పౌర్ణమి నాడు కలిసాము. మళ్ళీ ఇంత తొందరగా మనందరం ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడానికి మనకు ఒక మంచి సమయం, సందర్భం ఏర్పడింది. మనం ఎన్నో గురుపీఠాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈ విశ్వవిద్యా విజ్ఞాన జ్ఞానపీఠం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి శిష్యుడు గురువు గారి కోసం తన సర్వస్వం సమర్పించే విధంగా అంకిత భావంతో ఉంటారు. ఇక్కడ చాలా వరకు మెల్లిగా, బికాస్ ఇందాక మనం చాలా చెప్పుకున్నాం త్యాగం గురించి. అసలు త్యాగం అనేది నీ దగ్గర ఉన్న వస్తువు ఎదుటివాడి దగ్గర లేకపోతే కదా త్యాగం అనేది వచ్చేది. నలుగురు దగ్గర సమానంగా ఉందనుకోండి, ఇక త్యాగానికి అవసరం లేదు. మన దగ్గర ఉన్న వస్తువు ఎదుటివాడి దగ్గర లేకపోతేనే ఈ త్యాగం అనేది వస్తుంది. కాకపోతే ఒక్క మనిషి దగ్గరే ఒక 100 రూపాయలు చేరి ఎదుటివాడి దగ్గర 1 రూపాయి లేకపోతే ఈ 100ని ఎలా నేను కొట్టేయాలా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కాకపోతే ప్రతి వాడికి తనకు సుఖంగా గడిచే విధంగా ఆ పరమాత్ముడు ఒక జీవితాన్ని ప్రసాదిస్తే మనం ఒకరినొకరు గురించి మన మనస్సులో ఎప్పటికీ ఒక చెడు భావం రాదు. కాకపోతే ఒక్కొక్కసారి మనం వచ్చిన సభ ఏమిటి, ఆ విషయం ఏమిటి, అక్కడ చూస్తుంది ఏమిటనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకనాటి సభలో నేను కొద్దిగా నా గురించి, నా ఇంటి గురించి ఇవంతా చెప్తూ ఉంటే మన పూజ్య గౌరవనీయ మన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఏరా బాబు ఇక్కడికి వచ్చి నీ లైఫ్ హిస్టరీ అంతా వినిపిస్తున్నావేంట్రా, ఏమిట్రా నువ్వు వచ్చింది వేరే, మొత్తం నీ లైఫ్ హిస్టరీ అంతా వినిపించావు. కాదు స్వామి, ఇక్కడ జరుగుతున్న వాటికి నా లైఫ్ని కలుపుకుని నా హిస్టరీలో జరిగినవి కొన్ని చెప్పుకుంటూ వచ్చాను. అంతేగాని అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనము ఆ పరిస్థితి ఇది గమనించుకోకుండా మాట్లాడితే
ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనల్ని స్వీకరిస్తారు. కాబట్టి అన్ని విధాల అంతటా రాణిస్తూ ఉండాలంటే ఎంతో కృషి చేయాలి. మొన్న ఎవరో ఒక మెసేజ్ పంపారు. ఒక మెసేజ్లో రాముడు, సీత, లక్ష్మణుడు దీని గురించి మెసేజ్ పంపినప్పుడు రాముడు ఆత్మట, సీత హృదయమట. రావణాసురుడు అనేవాడు మనిషిలోని మనస్సు లాంటివాడు. ఈ మనిషిలోని మనస్సు వచ్చి ఈ ఆత్మ నుంచి ఈ హృదయాన్ని దూరం చేసింది. హనుమంతుడు వీళ్ళిద్దరినీ కలిపి మళ్ళీ రీయానిమేటెడ్ విత్ హార్ట్ని తీసుకొచ్చి సోల్ దగ్గర కలిపారు. ఇదట రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు. ఈ లక్ష్మణస్వామిని లక్ష్మణ ఈజ్ యువర్ కాన్షియస్నెస్ ఆల్వేస్ విత్ యూ అండ్ యాక్టివ్ ఆన్ యువర్ బిహాఫ్ అని ఇలా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైన ఆలోచన వస్తూ ఎంతో విధంగా ఎంతో గొప్పగా వాళ్ళ భావాలను తెలియజేస్తూ ఉంటారు. ఇది గొప్పగా ఒక మంచి అర్థం వచ్చేటట్టు రామాయణం గురించి చెప్పుకుంటూ వచ్చారు ఒక మహానుభావుడు. అయితే మొన్న భారతం చదువుతూ ఉంటే దానిలో కూడా ఒక యక్ష ప్రశ్నలని ఉంటుంది. భారతంలో మన ధర్మరాజు దగ్గర యక్ష ప్రశ్నలని జరుగుతుంటే దానిలో ఈ యక్ష ప్రశ్నల గురించి చెప్తున్నప్పుడు నువ్వు దేనిని విడిచిపెడితే అందరికీ ప్రియుడవుతావు, దేనిని విడిచిపెడితే నీకు విచారం ఉండదు, దేనిని విడిచిపెడితే నువ్వు ధనవంతుడు అవుతావు, దేనిని విడిచిపెడితే నువ్వు సుఖంగా ఉంటావు. ఇది ప్రశ్న. దేనిని విడిచిపెడితే నువ్వు అందరికీ ప్రేమను కలిగించగలవు, దేనిని విడిచిపెడితే నువ్వు విచారించవు, దేనిని విడిస్తే నువ్వు ధనవంతుడవు, దేనిని విడిస్తే నువ్వు సుఖవంతుడవు. దీనికి జవాబు అహంకారం విడిస్తే అందరికీ ప్రియుడవుతాడు, క్రోధం విడిచిన వాడు విచారించడు, మనలో ఏ కోరిక లేనప్పుడు మనం ధనవంతులం అవుతాం, లోభం విడిచినప్పుడు సుఖవంతుడవుతాడు. ఇలా కొన్ని ఉన్నాయి ఇవి. కానీ ఇవి వినటము, చదవటము, తర్వాత మళ్ళీ ఆచరణలో లేకపోతే చాలా కష్టం. విన్నాము, బాగున్నాయి, చదువుకున్నాం, కానీ ప్రత్యేకంగా వాటి మీద మనస్సు పెట్టి కొంత ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఈరోజు ఇక్కడ వచ్చాను మీతో మాట్లాడాలని, మీలో మీ మనస్సులో నాగమారుతి శర్మ బాగా మాట్లాడతాడనే ఒక స్వార్థంతో ఒక ఉపన్యాసం తయారు చేసుకొచ్చి ఉపన్యాసం వరకే ఉంటే అది ఉపయోగపడదు. కానీ నేను చెప్పేవి ఏవైనా కొన్నైనా నేను ఆ పరమాత్ముడి దయ వల్ల ఆచరించగలిగితే మళ్ళీ మీ ముందు నిలబడి మాట్లాడగలిగిన శక్తి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఒకరు పెట్టారు ఇవాళ మీటింగ్ అని మెసేజ్ పెట్టి, ఇవాళ రావయా అన్నారు. అంటే మెల్లిగా వారికి ఏం చెప్పలే, కానీ నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఉదయం పూట గురువు గారి నుంచి ఫోన్ వస్తుంది, గురువు గారి కారులో వెనక సీట్ నాకు రిజర్వ్ అయి ఉంటుంది. ఇది ఈ అదృష్టము ఎంతమందికి పడుతుంది? ఇటువంటి అదృష్టాన్ని ప్రతివాడు స్వీకరించాలి, ప్రతివాడు కూడా. ఎందుకంటే కొద్దిగా ఈ శరీరం సుఖాలకు అలవాటు పడిపోయింది ఇన్నాళ్ళు. ఒక 60 సంవత్సరాల వరకు ఒక జడ్జి ఉద్యోగంలో ఉండి ఏదో ఒక విధంగా ఒక స్నేహితుడు వచ్చి ఆ సభకి తీసుకెళ్ళటం, ఆ సభ నుంచి ఇంటికి తేవటం, అక్కడ 4 సత్కారాలు అన్నీ అవటం, ఇలాగా ఒక సుఖానికే అలవాటు పడ్డ వాళ్ళము నాకు నేనుగా ఒక అరేంజ్మెంట్ చేసుకుని అక్కడికి వెళ్ళాలిరా అంటే సభ మానేసినా పర్వాలేదు, కానీ ఈ కష్టం నేను భరించలేను అనుకునే తత్వంలో ఉంటే, ఒరే నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడ ఉండాలి, నేను రాముణ్ణి, నువ్వు హనుమంతుడివి, నా వెనకాల నువ్వు ఉండాలిరా అని నన్ను వదలకుండా తీసుకొస్తున్న గురువర్యులు మన ఉమర్ అలీ షా గారు. ఎందుకంటే ఎక్కడైనా ఉండనియండి,
ఆయన వెనకపడి ఒక రోజున కిందటిసారి సభకు వచ్చాం కదా, సభకు వచ్చి ఒక పెద్ద మనిషి ద్వారా మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నాను. కారులో ఎక్కగానే నా మర్యాదకు మీరు ఎక్కడో హైదరాబాద్ రీచ్ కాగానే ఒక ప్లేస్లో దింపండి స్వామి, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాను. ఏదో ఒక మార్గం చూసుకుని వెళ్తాను. అలా కాకపోతే ఎక్కడ మెట్రో రైలు స్టేషన్ వస్తే అక్కడ దింపండి, నేను వెళ్తానన్నాను. కానీ మేము కారు ఎక్కినప్పటి నుంచి గురువు గారు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నువ్వెంత దూరం వెళ్ళావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు మా ఇంటి దగ్గర ఆగిపో, నిన్ను నా కారులో ఇంటికి పంపిస్తాను, నువ్వెక్కడా వెళ్ళవకని ప్రతి 5 నిమిషాలకి ఒక ఫోన్ వచ్చేటప్పటికి ఇదెక్కడ ప్రారంభం రా తండ్రి, వీడిని తీసుకొచ్చి ఎక్కడో రోడ్డు మీద వదిలిపెడతానంటే ఈయనేమో ఇంటి దాకా అంటున్నాడని ఆ కారులో ప్రయాణించిన వ్యక్తి నన్ను ఇంటి దాకా పెడతానని చెప్పి ఒకటే, నాకు వద్దు స్వామి, నేను దిగుతాను, మెట్రో ఎక్కితే నా ఇంటి దగ్గర చేరతానంటే చివరికి అతి కష్టం మీద ఒక మెట్రో స్టేషన్లో దిగాను. లేకపోతే వీరు వెనకపడి నా యోగక్షేమాలు కనుక్కుంటున్న పద్ధతికి నన్ను తీసుకువెళ్తున్న ఆయనలో మార్పు వచ్చి నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టాలయా, లేకపోతే గురువు గారు అంతగా వదిలేటట్లేరు అన్నట్లు ఆయనలో అంత మార్పు తెచ్చింది వీరి ప్రేమ మన పట్ల. కాబట్టి ఈ ప్రేమ మన పట్ల అందరి పట్ల సదా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా మనము ఈ గురువు గారి పట్ల మనకున్న నమ్మకము మనకు అదే శ్రీరామ రక్షగా ఉంటుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇందాక నీ యోగక్షేమాల గురించి సార్ తెలియజేసిన యోగక్షేమాల గురించి స్వామి కనుక్కున్నారని చెప్పారు. అప్పుడు యాక్చువల్లీ గురువు గారు భోజనం చేస్తున్నారు. వారి భోజనం కూడా ఒకవైపు చేస్తూనే మమ్మల్ని పిలిచి వారిని వెళ్ళారా లేదా కనుక్కొని మళ్ళీ అక్కడే ఇంకా మేము వెంటనే మళ్ళీ వారికి ఫోన్ చేయటం జరిగింది. సో అంతగా వారు సద్గురువర్యులు వారిని గురించి ఆలోచించి వారి ఇంటికి వెళ్ళేదాకా ఫోన్ చేస్తూనే ఉన్నారు. అది ఈరోజు మనకి ఎంతో మంచి విషయాలు తెలియజేశారు. ఎప్పుడు కూడా వీరి నోటి నుండి భగవన్నామస్మరణ, శ్రీరామచంద్రుల వారి యొక్క నామస్మరణ వీరి నోటి మీద వంతూనే ఉంటుంది. వారు ఈరోజు మంచి విషయాలు, దైవ సంబంధిత విషయాలు తెలియజేశారు. వారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు స్వామివారి స్పీచ్ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకునేటువంటి సదస్సుకి విచ్చేసి ముఖ్య అతిథిగా మన ముందు ప్రసంగించినటువంటి గౌరవనీయులు శ్రీ రామలింగేశ్వరరావు గారు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఎంతో చక్కని సేవలు అందిస్తూ ఈనాటి మరొక ముఖ్య అతిథి నాగనాథ్ శర్మ గారు, డిస్ట్రిక్ట్ న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. ఈ విధంగా మన చిన్నారులు కూడా ఎంతో చక్కని ప్రసంగాలు వారి యొక్క సందేశాల ద్వారా తెలియజేశారు. ఒక మంచి నాటి కూడా చేసి వారు మతాలు సంబంధించినటువంటి అంశాలు భరతమాత యొక్క రూపంలో వారి యొక్క విధానాలు తెలియజేసినటువంటి అంశం ఎంతో బాగుంది. ఈ విధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక మనస్సు అంజలిలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి, 6వ పీఠాధిపతి వారు ఉమర్ అలీషా వారు వారి యొక్క కాలంలో స్వతంత్ర సమరయోధులుగా అనేక కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో వారి యొక్క ప్రసంగాలకి ఆసక్తులై అనేక మంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశ స్వతంత్ర సముపార్జన కొరకు అమోఘమైనటువంటి కృషి చేయడం జరిగింది. ప్రకాశం పంతులు గారు ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా విరాళాలు సేకరించి స్వతంత్ర సమరయోధులకు
అందజేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ కాలంలో ప్రకాశం పంతులు గారు, ఉమర్ అలీ షా వారు వచ్చినట్లయితే విరాళాలు మెన్నుగా వస్తాయి, ఎక్కువగా వస్తాయి, వారిని పిలిపించి ఆ సభను మాట్లాడించవలసిందిగా వారు కోరటం జరిగింది. అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఉమర్ అలీ షా వారిని రప్పించి ప్రకాశం పంతులు గారు అక్కడ సభను ఏర్పాటు చేయించి గుంటూరులో ఈ విరాళాలు స్వీకరించడం జరిగింది. ఈ విధంగా ఉమర్ అలీ షా వారు పీఠాధిపతిగా ఉంటూ దేశ స్వతంత్ర సముపార్జనకు వారు చేసినటువంటి అమోఘమైనటువంటి కృషి అటు దేశ రాజధానిలోను ఇటు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వారు చేసినటువంటి కృషి ఎంతో ఉంది. అది పుస్తక రూపంలో త్వరలో రాబోతుంది. పార్లమెంట్లో వారు 10 సంవత్సరాల పాటు ఉండి 1936 నుండి వారి 1945వ సంవత్సరం జీవితం పరమపదించే వరకు వారు భారత శాసన మండలిలో సభ్యులుగా ఉంటూ అనేక అంశాలపై వారు విషయాలు చక్కగా అవగాహన కలిగించి అటు బ్రిటిష్ వారికి ఇటు భారత స్వతంత్ర సముపార్జనలో ఉండేటువంటి వారికి మంచి అవగాహన కలిగించేటువంటి విధానంగా వారి యొక్క ఉపన్యాసాలు పార్లమెంట్లో జరిగినాయి. వాటికి సంబంధించినటువంటి పుస్తకం కూడా త్వరలో రాబోతుంది. ఈ విధంగా వారు ఒక పార్లమెంటేరియన్గా, ఒక పీఠాధిపతిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సాహితీవేత్తగా అనేక కోణాల్లో వారి యొక్క మహోన్నతమైనటువంటి సేవలు భారతదేశానికి అందజేయటం జరిగింది. వజ్రానికి అనేక కోణాలు ఉన్నట్టు వారి యొక్క అనేక రంగాల్లో వారు అనేక కోణాల రూపంలో వారి యొక్క మహోన్నతమైనటువంటి తేజస్సుని విరాజిల్లింపజేశారు అనేక కోణాల్లో. అందులో ముఖ్యంగా స్వతంత్ర సముపార్జనలో వారు చేసినటువంటి కృషి అంతగా ఆ కాలంలో వ్యాప్తి చెందలేదు. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు గ్రంథ రూపంలో పార్లమెంటులో ఉన్నటువంటి లైబ్రరీలో సేకరించినటువంటి అంశాల ద్వారా అవి వ్యాప్తి కాబడుతున్నాయి. ఈ విధంగా ఉమర్ అలీ షా వారు విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతిగా ఉంటూ 10 సంవత్సరాల పాటు భారత శాసనసభ్యులుగా ఉంటూ దేశ స్వతంత్రం గురించి చేసినటువంటి అనేక అంశాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశము జిన్నా గారు వారు వచ్చి ఇటు పాకిస్తాన్ భారతదేశం విడిపోయేటువంటి విధానం గురించి చర్చించినప్పుడు, అది గాంధీ గారి విషయానికి వెళ్ళినప్పుడు ఉమర్ అలీ షా వారు మనం ఒక కుటుంబ సభ్యులుగా మనం విడిపోయి మనం సాధించగలిగింది ఏదీ లేదు, మనం అంతా కలిసిమెలిసి జీవిద్దాం అనేటువంటి విషయంగా జిన్నా గారికి నచ్చ చెప్పినప్పటికీ వారు ఉమర్ అలీ షా గారు అనగా పేరు మహమ్మదీయులు కనుక మా పక్షాన్ని వచ్చి మాట్లాడి మాకు సపోర్ట్ చేస్తారేమో అని చెప్పి వారు భావించడం జరిగిందంట అప్పుడు. కానీ గాంధీ గారు వీరి యొక్క విషయాన్ని ఈ మాట్లాడినటువంటి తీరు, ఉమర్ అలీ షా గారు మాట్లాడినటువంటి తీరుని గాంధీ గారు ఎంతో మెచ్చుకుని మనం ఒక కుటుంబ సభ్యులుగానే మనం కలిసిమెలిసి జీవిద్దాం, మన భారతదేశం ఒక మహోన్నతమైనటువంటి దేశంగా మనం అంతా కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం అని చెప్పి తెలియజేశారు. ఈ విధంగా ఒక సందర్భంలో అంబేద్కర్ వారు హైందవ ధర్మంలో, క్రైస్తవ ధర్మంలో, మహమ్మదీయ ధర్మంలో ఉండేటువంటి అంశాల గురించి న్యాయ సంబంధమైనటువంటి అంశాలను క్రోడీకరించేటువంటి విధానంలో ఆయన దగ్గరకు ఉమర్ అలీ షా వారిని తరచూ సంప్రదించేవారు. ఈ విధంగా అనేక అంశాలు ఎన్నో వారు భారతదేశ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా త్వరలో ఓ పుస్తక రూపంలో రాబోతున్నాయి. ఈ విధంగా మనం సంపాదించుకున్నటువంటి స్వాతంత్ర్యం
మన అనేక మంది త్యాగమూర్తులు వారి జీవితాలను అర్పించి మనకు ఈ స్వాతంత్రాన్ని, భారతదేశానికి స్వేచ్ఛను మనకు కలిగించారు. అటువంటి స్వేచ్ఛను, భారతదేశ స్వతంత్ర సముపార్జనలో మన పెద్దలు చేసినటువంటి కృషి మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క జీవిత చరిత్రలను మనం చదువుతూ ఉండాలి. చదువుతున్నప్పుడు మన పూర్వీకులు, పెద్దలు వారు చేసినటువంటి కృషి, స్వతంత్ర సముపార్జనలో వారు జీవితాలను అర్పించి త్యాగ రూపంలో వారు సమర్పించినటువంటి అంశాలను మనం ఆ గ్రంథాల్లో వారి యొక్క జీవిత చరిత్రలను చదివినట్లయితే మనలో కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తి మన యొక్క దేశ స్వతంత్రం గురించి మన పూర్వీకులు చేసినటువంటి కృషిని తిరిగి మనం ఈ దేశ స్వతంత్రాన్ని, ఈ స్వేచ్ఛను మనం భారతదేశం ఒక ఉన్నతికి ఏ విధంగా మనం సహకరిస్తూ ఒక భారతదేశ అభివృద్ధి విషయంలో మన వంతు బాధ్యత ఏమిటి, మనం ఏం చేయాలి, ఈ భారతదేశం అభివృద్ధిలో మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఏర్పడతాయి. ఆ స్ఫూర్తి ద్వారా మనం మనతో పాటు ఉన్నటువంటి మన భవిష్యత్ తరాల వారికి కూడా ఒక చక్కని అవగాహన కలిగించినట్లు అవుతుంది. ఆ విధంగా మనం ఒక సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి కులాల రూపంలో, మతాల రూపంలో, వర్గాల రూపంలో అనేక రాజకీయ వర్గాలుగా విభజింపబడుతూ అనేక ధర్మాలకు అధర్మంగా మారిపోయేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనం తొలగించుకుని ఒక చక్కని భావి భారత పౌరులుగా మంచి భవిష్యత్తుని మనం ఏర్పాటు చేసుకుని చక్కని భారతదేశ అభివృద్ధికి మనం కృషి చేసేటువంటి ఆవశ్యకత మనందరిలో ఏర్పడుతుంది. మరి భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు, సంస్కృతులు ఎన్నో ఉన్నాయి. అనేక మత సాంప్రదాయాలు, అనేక ధర్మాలతో, అనేక మతాలతో కూడినటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా వసుదైక కుటుంబం కలిగినటువంటిది భారతదేశం. అటువంటి భారతదేశం ఇంత సమైక్యంగా ఎన్నో మతాలతో, ఎన్నో సాంప్రదాయాలతో, ఎన్నో సంస్కృతులతో, ఎన్నో భాషలతో కలిసి ఉన్నటువంటి అతిపెద్ద సంస్కృతి భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచంలోకెల్లా. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతి, భాషలు, ధర్మాలు, మతాలతో కూడినటువంటి ఇంత మహోన్నతమైనటువంటి భారతీయత యొక్క మహోన్నతమైనటువంటి శక్తి ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. అంటే ఆధ్యాత్మిక శక్తి భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి చేతే భారతదేశంలో అనేక మతాలు, ధర్మాలు, వర్గాలు, కులాలు, భాషలు ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మనంతా కూడా ఏకత్వ స్వరూపమైనటువంటి వసుదైక కుటుంబంగా మనుగడ సాగించగలుగుతున్నాం అన్నట్లయితే కారణం ఆధ్యాత్మికత అనేటువంటిది భారతదేశంలో పురాతన కాలం నుండి సనాతన ధర్మంగా తెలియపరచబడుతుంది. అంటే అటువంటి అద్భుతమైనటువంటి శక్తి భారతదేశాన్ని ఒక సమిష్టి శక్తిగా మనం నడిపిస్తుంది. అటువంటి ఆధ్యాత్మికత కలిగినటువంటి రాజధాని భారతదేశము ప్రపంచ మానవాళికి. అంటే భారతదేశం ఆధ్యాత్మిక రాజధానిగా తెలియపరచబడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక సంపద ఈ దేశంలో పుష్కలంగా ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి సంపద. అటువంటి సంపద కలిగినటువంటి భారతదేశంలో మనం జన్మ పొందడం, ఒక భారతీయుడిగా ఒక మహోన్నతమైనటువంటి భారతీయతను కలిగి మనం ఈ భారతదేశంలో మనుగడ సాగించడం ఒక గొప్ప అదృష్టంగా మనం అందరూ భావించవలసినటువంటి అవసరం ఉంది. అంచేది అక్కడి మతాలతో కానీ, కులాలతో కానీ, వర్గాలతో కానీ, ధనిక పేద అనేటువంటి వ్యత్యాసాలు విస్మరించి మనమంతా భారతీయులం అనేటువంటి లక్ష్యం మన ఏదైతే ఉందో అదే మన యొక్క ఆధ్యాత్మికత. ఆ స్థితి మనలో ఉన్నప్పుడు మా మతాలు, కులాలు, ధర్మాలు అన్నీ కూడా ఒక చోటే ఇమిడి ఉంటాయి. అంచేతే భిన్నత్వంలో ఏకత్వం. మన జాతీయ గీతం కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. 1950 సంవత్సరం ఆగస్టు 24వ తేదీన ఈ
జాతీయ గీతాన్ని గుర్తింపు తీసుకురావడం జరిగింది. మన రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి వారు ఈ విధంగా ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించేటువంటి జాతీయ గీతంతో మనం కార్యక్రమాలన్నీ మనం నిర్వహించుకుంటూ ఉంటాం మన భారత రాజ్యాంగంలో. ఈ విధంగా ఈ యొక్క భారతీయతకు పునాది మహోన్నతమైనటువంటి సంస్కృతి మన భారతదేశం. దానికి మూలం ఆధ్యాత్మికత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క భారతదేశం యొక్క భూమిలో నిండి ఉన్నటువంటిది. అటువంటి భారతీయత కలిగినటువంటి భరతమాత ముద్దు బిడ్డలం మనం. ఇందాక మన చిన్నారులు వేసినటువంటి ఒక నాటికలో ఆ భరతమాతను ఒక హైందవ ధర్మంలో ఏ విధంగా చిత్రించాలి, ఒక క్రైస్తవ ధర్మంలో ఏ విధంగా చిత్రించాలి, ఒక ఇస్లాం ధర్మంలో ఏ విధంగా ఆ భరతమాతను చిత్రించాలి, పూజించాలి అనేటువంటి వివిధ కోణాల్లో ఆ యొక్క భరతమాతను ఆ యొక్క రూపాన్ని చిత్రించడం జరిగిందన్నమాట. ఇక్కడ రూపం భరతమాత అనేటువంటి ఒక రూపాన్ని వేరు కోణాల్లో వేరు ధర్మాలుగా చిత్రించడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి భరతమాత యొక్క రూపం ఒకటే. అది భిన్నత్వం నుండి ఏకత్వం అనేటువంటి స్థితి అనేటువంటి విషయం భరతమాత యొక్క చక్కని ఒక నాటిక ద్వారా ఈ చిన్నారులు తెలియజేశారు. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 75 వసంతాలు పూర్తయ్యాయి. అటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి భారతీయ సంస్కృతిని మనం ఎప్పుడు ఏ ప్రదేశం, ఎక్కడ ఏ ఖండం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా భారతీయ సంస్కృతిని మనం మర్చిపోకూడదు. మన జన్మనిచ్చినటువంటి తల్లిని, మన భారతీయ సంస్కృతిని మర్చిపోయినట్లయితే ఇంకా మనకు జన్మ లేనట్లే. మనం జన్మించినా జన్మ లేనట్లుగానే మనం భావించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది మన పిల్లలు ఇక్కడ ఇండియాలో చదువుతారు, చదివి మళ్ళీ అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు మన సంస్కృతిని మర్చిపోతారు. అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని అలవాటు చేసుకుంటడం జరుగుతుంది. ఇందాక మన రామలింగేశ్వరరావు గారు చెప్పారు, పిల్లలు తెలుగు భాషలో చెప్పవలసినటువంటి రాతలో తెలుగులో రాసుకుని తెలుగులో చదివినట్లయితే అది తెలుగు భాషను మనం గౌరవించినట్లు అవుతుంది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి మనం కాపాడుకున్నట్లు అవుతుంది. మరి అక్కడ మనం ఇంగ్లీష్లో రాసుకుని తెలుగులో ఉపన్యాసం చెప్తున్నాం. మరి అక్కడ మన తెలుగు భాషను అగౌరవపరుచున్నట్టుగా మనకి ఇక్కడ తెలియబడుతుంది. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి అనేక భాషల్లో ప్రతి భాషలో కూడా ఒక అమృతం యొక్క చుక్క దాగి ఉంది, తేనె. ప్రతి భాష కూడా తెలుగు, తమిళం, కేరళ, హిందీ, ఏ భాష అయినప్పటికీ ప్రతి భాషలో కూడా ఒక చక్కని అమృతపు చుక్కలు దాంట్లో నిండి ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో, అమృతం ఎక్కడ దారపోసింది అన్నట్లయితే సంస్కృత భాష మూలము. అంచేత ఈ మన భారతీయ భాషలన్నిటికీ మూలము సంస్కృతము. కాబట్టి ఆ సంస్కృత భాషను కూడా మనం భారతదేశంలో అభివృద్ధి పరచవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. సో మన యొక్క భారతీయ సంస్కృతికి నాంది సంస్కృత భాష. ఆ సంస్కృత భాష నుండి అనేక భాషలు ఉత్పన్నం కాబడ్డాయి. మరి ఆ భాషల యొక్క తీయదనం ఎక్కడి నుండి వచ్చింది? సంస్కృత భాష నుండి వచ్చింది. ఆ విధంగా మనం ప్రతి ఏ ప్రాంతంలో ఏ భాషతో మనం ఆ ప్రాంతంలో మనం పొంది ఉన్నామో ఆ యొక్క భాష యందు, ఆ జన్మనిచ్చినటువంటి ఆ గ్రామం, పట్టణం, ఆ ప్రదేశం యందు, ఆ జన్మనిచ్చినటువంటి తల్లి యందు, ఆ జన్మ పొందినటువంటి ఆ దేశం గురించి మనం ఒక సంస్కృతితో ఒక చక్కని విధానంలో మనం ఇతర దేశాలు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా మన ఈ సంస్కృతి సాంప్రదాయాలతో కూడినటువంటి మనుగడ మనం సాగించగలిగినట్లయితే మన సంస్కృతిని ఇతర విదేశీయులు వారు గ్రహించి స్వీకరించి వారు కూడా మన సాంప్రదాయాలకు ఇష్టపడేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మనం విదేశాలకు వెళ్ళినప్పుడు మన సంస్కృతి గురించి వారు తప్పిస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి మన సంస్కృతిని విడిచిపెట్టి వారి సంస్కృతిని మనం స్వీకరిస్తున్నాం. విదేశీయులు మన సంస్కృతిని స్వీకరించడానికి వారు ఇష్టపడుతున్నారు. ఎందువల్లన్నప్పుడు అక్కడ
సనాతనమైనటువంటి ధర్మాలు లేవు, ఆధ్యాత్మికత లేదు. అటువంటి ప్రదేశాల్లో వారికి మన సంస్కృతి ఎంతో ఇష్టపడుతుంటారు వారు. కానీ మనం అక్కడ మన సంస్కృతిని విడిచిపెట్టి వారి సంస్కృతి స్వీకరించడం వల్ల మన సంస్కృతిని చిన్నబుచ్చడం జరుగుతుంది. కాబట్టి మనం మన పిల్లలకి భవిష్యత్తులో మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పటికి కూడా అనేక మంది పిల్లలు విదేశాల్లో ఉన్నారు. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం యూకే, ఇంగ్లాండ్, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు తల్లిదండ్రులతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. హిందీ గుజరాత్ నుంచి వచ్చి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వారు కూడా అక్కడ హిందీ మాట్లాడరు, వాడు ఇంగ్లీష్లోనే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. అదే మన తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి యొక్క పిల్లలు కూడా తెలుగులో మాట్లాడట్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అక్కడ చూసి ఆశ్చర్యం కలిగింది. ఏమ్మా మీరు పిల్లలకి తెలుగు నేర్పరా? మీ ఒకవేళ ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కానీ అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ కలిసి మాట్లాడాలంటే వాళ్ళకి తెలుగు వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారితో ముచ్చటించడానికి అవకాశం కలుగుతుంది అని చెప్పగా కొంతమంది స్పందించి తెలుగు మాట్లాడడానికి పిల్లలకి ఒక చక్కని ఆస్కారాన్ని ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. అందులో భాగంగా మనం పిల్లలకు తాత్విక బాల వికాస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐస్ కు ప్రత్యేకించి ఏర్పాటు చేసి వారికి తెలుగు యొక్క తీయదనాన్ని ఈ హైదరాబాద్ లో ఉండేటువంటి సభ్యులు శారద గారు, స్వర్ణలత గారు ఇలాగా ఒక 10 మంది వరకు ఒక కమిటీగా ఏర్పడి వారు ఎన్ఆర్ఐస్ పిల్లలందరికీ కూడా తెలుగు భాష యొక్క తీయదనాన్ని తెలియజేస్తున్నారు. ఆ విధంగా పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులతో తెలుగులో మాట్లాడుతున్నారు. ఇండియా వచ్చినప్పుడు మన ప్రాంతాలకు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడడం అనేటువంటిది ఎంతో స్పష్టంగా జరుగుతున్నటువంటి సంఘటనలు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కీర్తనలు చదువుతున్నారు. ఇక్కడ మన పిల్లలు కీర్తనలు మన తెలుగు వచ్చినప్పటికీ తెలుగు ప్రాంతంలో ఉంటున్నప్పటికీ మన పిల్లలు కీర్తనలు కానీ గేయాలు కానీ పద్యాలు కానీ అంతగా లక్ష్యం పెట్టడం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతో లక్ష్యంగా పద్యాలు చదువుతున్నారు, కీర్తనలు చదువుతున్నారు, గేయాలు చదువుతున్నారు. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఈ తెలుగు యొక్క తీయదనాన్ని వాళ్ళు ఆధ్యాత్మిక రూపంలో ప్రసంగాలు చేస్తున్నారు. మరి ఈ విధంగా ఎంతో చక్కగా ఈ తాత్విక బాల వికాస్ ద్వారా ఎన్ఆర్ఐస్ కి ఈ తెలుగు తీయదనాన్ని తెలియజేయటం జరిగింది. హైదరాబాద్ యొక్క తాత్విక బాల వికాస్ వారు ఈ విధంగా మన యొక్క భాషను, మన సంస్కృతిని, మన మతాన్ని, మన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని ఎప్పుడు మన యొక్క జన్మనిచ్చినటువంటి ప్రదేశాన్ని, జన్మనిచ్చినటువంటి దేశాన్ని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండాలి, ఆదరిస్తూ ఉండాలి, వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉండాలి. అప్పుడే మనం నిజమైనటువంటి భారతీయులు, నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవన సంస్కారం అనేటువంటిది మనకు తెలియబడుతుంది. అంచేది ఈ మానవ జన్మ ఒక సంస్కారవంతమైనటువంటి జీవన స్వరూపము. అంచేత మానవుడు సామాజిక జీవి. సమాజంలో ఒక సమాజంతో కలిసి ముడిపడి మనుగడ సాగించగలిగేటువంటి వ్యక్తి స్వరూపం మానవ జన్మ. అంచేత అటువంటి మానవ జన్మకు దశ దిశ నిర్దేశించేటువంటిది ఆధ్యాత్మికత. అంచేత ఆధ్యాత్మికత భావాలు మనసులో ఏర్పరచుకోవడానికి ఆధ్యాత్మిక విలువలతో మన యొక్క పునాది ఏర్పరచుకోవాలి. అంచేతే బాల్య దశ నుండే ఆధ్యాత్మికత అనేటువంటి పునాది మనలో ఉన్నట్లయితే భవిష్యత్తులో ఒక చక్కని భవిష్యత్తు సౌధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. ఆ భవిష్యత్ సౌధం ద్వారా అనేక రకాలైనటువంటి అభివృద్ధి, సామాజికంగా, సంసార పరంగా, తన యొక్క కుటుంబ పరంగా ఎంతో ఉన్నతిని పొంది తరించే అవకాశం ఆ యొక్క కుటుంబంలో ఏర్పడుతుంది. అంచేత ఆధ్యాత్మికత బాంధవ్యం తల్లిదండ్రుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అతిథుల మధ్య, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు ఒక చక్కని నాంది పలికేటువంటిదే ఆధ్యాత్మికత. అంటే మన గ్రంథాల్లో ఎన్నో చదువుతుంటాం. ప్రతి గ్రంథం కూడా ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మనుగడ సాగించాలి, ఏ విధంగా మనం తోటి వారితో మనుగడ సాగించాలి, ఏ ధర్మంలో ఏది చెప్పబడింది, మనం ఏ విధంగా ఆచరించాలి, ఏ విధమైనటువంటి మనుగడతో మన యొక్క చక్కని జీవన సంస్కారాన్ని అలవర్చుకోవాలి అనేటువంటి విషయాలు
ఇస్లాం ధర్మంలో కానీ, హైందవ ధర్మంలో కానీ, క్రైస్తవ ధర్మంలో కానీ, బౌద్ధ ధర్మంలో కానీ, జైన ధర్మంలో కానీ, ఇలా ఏ ధర్మంలో, ఏ గ్రంథంలో, ఏ మతంలో తీసుకున్నప్పటికీ అక్కడ చెప్పబడేటువంటి ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి అంశము మానవత్వము. అంటే అటువంటి మానవత్వపు విలువలు ప్రతి మత ధర్మంలో కూడా చెప్పబడుతున్నాయి. ఆ మానవత్వపు మత ధర్మాలను మనం విస్మరించి మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను ప్రేరేపింపజేసుకుని ఇది నాది నీది అనేటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి అహంకారాలు మనలో ఏర్పరచుకున్నాం. ఆ అహంకారాల ద్వారా మనలో స్వార్థం, అసూయ, ద్వేషము, మదము, లోభము, మాత్సర్యం అనేటువంటి కామము ఇవన్నీ ఏర్పడి, కోపము ఇవన్నీ ఏర్పడి మనలో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవాత్మను అపవిత్రం చేసుకుంటున్నాం. అంటే అక్కడ జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందవలసినటువంటి స్థితిని మనం అపవిత్రం చేసుకొని మన జీవాత్మను మనం ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విడనాడి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి భ్రాంతి భావాలకు వెళ్ళిపోయి మనం జీవితాలను నష్టపరుచుకుంటున్నాం. మరి ఈ విధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం, సంస్కృతి కలిగినటువంటి భారతదేశంలో మనం ఈ ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవన మనుగడ మనం పొందగలిగినట్లయితే భారతదేశం ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మన అందరిలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మాతాతీత ఆధునిక మానవతా దేవాలయము అని చెప్పబడుతుంది. అటువంటి మానవతా దేవాలయంగా పరిణామం చెంది మన భారతీయ సంస్కృతితో ఒక చక్కని అద్భుతమైనటువంటి మనుగడ సాగిస్తూ ఆధ్యాత్మిక విలువలు మనం ఈ బయట ప్రపంచానికి తెలియజేయగలిగినట్లయితే వారిలో కూడా ఈ ఆధ్యాత్మిక ఆసక్తి వారిలో ఏర్పడుతుంది. మన భారతదేశం ఒక సమైక్యత కలిగినటువంటి, సమధర్మం కలిగినటువంటి, మహోన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి శక్తి. అటువంటి శక్తిని విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాలైనటువంటి శక్తులు మన చుట్టూ ఆవహించి ఉన్నాయి. ఇరుగు పొరుగు దేశాలు వారు మన యొక్క సమైక్యతను, సమిష్ట ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి విధానంలో మన ఇరుగు పొరుగు దేశాల నుండి ఎన్నో రకాలైనటువంటి ఈ విచ్ఛిన్నకర శక్తులు భారతదేశంపై దాడి చేయాలనేటువంటి విషయంగా జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఇటువంటి కాలంలో మన అంతా కూడా ఒక భారతీయులు, ఒక భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి వసుదైక కుటుంబంగా మన అందరూ ఉన్నాం. భిన్న సంస్కృతుల్లో కూడినటువంటి ఏకత్వ స్వరూపమైనటువంటి వసుదైక కుటుంబం మనది అనేటువంటి సమిష్టి సమధర్మంతో మనం ఉన్నట్లయితే మనకి విచ్ఛిన్నకర శక్తులు ఏది కూడా మన ధరించారో మనం ఏదీ చేయలేదు. అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఈ భారతదేశపు మట్టిలో ఉన్నటువంటి అంశము. కాబట్టి దేశం అంటే మట్టి కాదు అని చెప్పుకొచ్చారు గురజాడ కవి గారు. అదేవిధంగా ఎవరి తల్లి అనేటువంటి కీర్తనలో కూడా భారతదేశం యొక్క వివిధ స్వరూపాలు, అనేక అంశాలను ఆ ఎవరి తల్లి అనేటువంటి ఆ కీర్తనలో షష్టం పీఠాధిపతి వారు తెలియజేయటం జరిగింది. ఈ విధంగా అటువంటి అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతితో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆధ్యాత్మికత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మనం ఈ యొక్క పీఠం ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జీవన సంస్కారంతో మనం మనుగడ సాగిస్తూ ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజున ఈ చక్కని ప్రసంగాలు మనం చిన్నారుల ద్వారా, మన అతిథుల ద్వారా, పీఠాధిపతుల ద్వారా ఈ యొక్క చక్కని అవకాశాన్ని మనం ఈరోజు పొందగలిగాం. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 పిఠాపురంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాల్లో జరిగేటువంటి కాలం ఈ రోజున ఇక్కడ హైదరాబాద్ సభ్యులకి ఈ మంచి అవకాశం ఆగస్టు 15 కార్యక్రమం ఇక్కడ మనకు దొరికింది. మరి ఇటువంటి అవకాశం తరచూ హైదరాబాద్ సభ్యులు పొందడం అనేటువంటిది వారికి కల్పించినటువంటి అవకాశం. కరోనా కష్టకాలంలో ఈ ఆశ్రమం ఏర్పడింది.
అప్పటి నుండి అనేక కార్యక్రమాలు తరచూ మనకి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఒక మహద్భాగ్యంగా భావించవచ్చు. కానీ ప్రతి సంవత్సరం 2 సార్లు మాత్రమే హైదరాబాద్లో మన కార్యక్రమాలు జరిగాయి. అటువంటిది ఇక్కడ హైదరాబాద్లో ఆశ్రమం ఏర్పడిన 1.5 సంవత్సరంలో అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక కార్యక్రమం జరుగుతూ ఉండడం, ఇదంతా కూడా హైదరాబాద్ సభ్యుల యొక్క అదృష్టం. పీఠాధిపతులు మనం ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆశ్రమం యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను సద్వినియోగపరుచుకుంటూ భవిష్యత్ తరాల్లో పిల్లలకి ఒక చక్కని ఆధ్యాత్మికత భావన కలిగేటువంటి విధంగా తీర్చిదిద్ది భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు అతిథుల సత్కారం. మొట్టమొదట పూజ్యులు గౌరవనీయులైన శ్రీ రామలింగేశ్వరరావు గారు సత్కరించవలసిందిగా స్వాగతం కోరుతున్నాం. जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गई कोनुमु स्वामी हारती जय जय हारती నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు कर्पूर हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गई कोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ई विरी पल्लेरमुलनि हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गई कोनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरारीशा सद्गुरु नरसी नटुलनिदिगो अरयु हुस्से
ఇదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి